ఒక వ్యక్తి 1935 లో పుట్టాడు, 1935 లో చనిపోయాడు. అతను చనిపోయిన నాటికి అతని వయసు వచ్చి 70 years. అది ఎలా పాసిబుల్ అయింది? 1935 లో పుట్టాడు, 1935 లో చనిపోయాడు. కానీ అతను చనిపోయే నాటికి అతను వయసు వచ్చి 70 సంవత్సరాలు. అది ఎలా పాసిబుల్ అయింది? స్మార్ట్ గా ఆలోచించండి. ఒకే సంవత్సరంలో పుట్టి ఒకే సంవత్సరం అదే కదా, కొంచెం ఫన్నీగా ఆలోచించు. 1935 లో పుట్టాడు, 1935 లో చనిపోయాడు. కానీ 70 years అతనికి అప్పుడు 70 years అసలు ఉండడానికి ఎలా కారణం? పాజిటివ్ ఎలా పాజిటివ్? ఇంకో క్వశ్చన్ అడిగన్నా. కాదు, వెళ్దాం ముందు ఇది చెప్పేస్తే దానికి వెళ్దాం. ఒకే సంవత్సరంలో పుట్టి ఒకే సంవత్సరం 70 years అతనికి ఎలా? 1835 లో పుట్టాడేమో. కాదు, 1935 లో పుట్టాడు, 1935 లోనే చనిపోయాడు. 70 years అతను ఎలా? ఇంకో మనం కాలేజ్ నుంచి బయటకు వస్తే బుర్ర పని చేపిస్తుంది. మరి అలా కాలేజీలోకి వెళ్తాను కానీ బుర్ర కాలేజీలో ఎట్టట్లేదు. కాలేజీలోకి వెళ్తాను కానీ బుర్ర కాలేజీలో ఎట్టట్లేదు. మళ్ళీ ఒకసారి 1935 లో ఒక వ్యక్తి అప్పుడే పుట్టాడు. 1935 లో పుట్టాడు, 1935 లో చనిపోయాడు. అతను చనిపోయిన నాటికి అతని వయసు వచ్చి 70 years. అరా గూగుల్లో కొట్టరా. గూగుల్ నువ్వే చెప్పి ఏమంటావా? చూడు, 1935 అనేది ఈరే అవ్వాల్సిన అవసరం లేదు. 1935 అనేది ఈరే అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 1935 లో పుట్టాడు కరెక్టే, 1935 లో చనిపోయాడు. కానీ చనిపోయింది ఈర అవ్వాల్సిన అవసరం లేదు. అది ఎలా? లేట్ ఉండదు, డేట్ కాదు, టైం ఉండదు. అదే ఇప్పుడు అలా ఆలోచించు, అలా ఎందుకంటే అది ఇయర్ కాదు కాబట్టి. 1935 లో చనిపోయాడు, అది ఇయర్ అవ్వాల్సిన అవసరం లేదు. అది ఏరే కదా, మాట 2005 లో 7:35 చనిపోయాడు. 1935 లో పుట్టాడు, 1935 లో చనిపోయాడు. అదే 7:35 పుట్టి 7:35 చనిపోయాడు. కాదు, 1935 అతను చనిపోయాడు. 1935 లో చనిపోయాడు. అది ఇయర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇయర్ అవ్వకపోతే అతను చచ్చిపోవడానికి ఇంకా పాసిబుల్ వేస్ ఏమున్నాయి? అది సూసైడ్ చేసుకున్నాడు. లేదు. 1935 అనే రూమ్ లో చచ్చిపోయాగా. 1935 1935 అనే రూమ్ లో చచ్చిపోయాగా.